అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు మాగాయ నిలవ పచ్చడి తయారు చేస్తున్నానండి. ముందుగా మామిడికాయలు తీసుకున్నాను. 6 మామిడికాయలు, 3 మాగాయి, 3 ఆవకాయకండి. ఇలా చెక్కు తీసుకోవాలి. కాయల్ని శుభ్రంగా కడిగి చెక్కు తీసుకుని ముక్కలు కోసుకోవాలండి సన్నగా. ఇది గీత పచ్చడి అని కూడా అంటారు, మాగాయ పచ్చడి. ఇలా సన్నగా కట్ చేసుకున్న ముక్కల్లో పసుపు వేసుకోవాలండి, ఒక 3 స్పూన్స్. ఇప్పుడు తగినంత, అంటే 3 కాయలకిను లోట తలగీసి వేసుకుంటే సరిపోతుందండి. గళ్ళుప్పేను కరిగిపోతుంది దీనికి. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి, నిలవ కూడా బాగుంటుంది. ఆవకాయ అన్న కొంచెం రంగు మారుతుందేమో కానీ ఇది అలానే ఉంటుంది. దీన్ని చెక్కు తీసి సన్నగా కట్ చేసుకున్నాక ఉప్పు పసుపు వేసి కలుపుకొని డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి. 3 డేస్కి మళ్ళీ దీనికి ఈ పచ్చడి ఓట ఊరుతుంది. దీన్ని ఇలా డబ్బాలో వేసుకోవాలి. ఇదివరకు అమ్మ వాళ్ళు కొంచెం ఎక్కువే చేసేవాళ్ళండి. మాగాయ పచ్చడికి ఒక 2 డజన్ల కాయల దాకా వేసేవాళ్ళు. ఎక్కువ ఆవకాయ వేసేవాళ్ళు కాదండి, తక్కువ వేసేవాళ్ళు ఆవకాయ. మాగాయ అంటే కొంచెం ఎక్కువ ఇది ఉంటుందని చెప్పి, టేస్ట్ కూడా బాగానే ఉంటుందండి. ఆవకాయ పప్పు కాంబినేషన్ ఉండాలి. దీనికి మజ్జిగ అన్నంలో కూడా చాలా బాగుంటుంది, వేడివేడి అన్నంలో. ఇలా 3వ రోజు ఇలా ఊరుతుందండి. ముక్కల్ని సపరేట్ చేసి ఆ ఓట ఉంచాలండి. ఆ ఓటలోనే కారం అవి కలుపుకోవాలి. ఇవి గట్టిగా పిండాలండి. ముక్కల్ని పిండి ఒకరోజు ఫుల్గా ఎండనివ్వాలి. ఇలా అంటే ఇంకేమైనా నీరుంటే కిందకి వచ్చేస్తుందని చెప్పేసి ఈ పప్పు వాడదేవుకునే దానిలో వేసానండి. ఇలా మొత్తం ముక్కలంతా పిండేసేయాలి. 3 కాయలకిను 2 సేర్లు ముక్కలు అయినాయండి. దీనికి కొలతకి అయితే ఇలా ఎండబెట్టేసుకోవాలి. బయట క్లాత్ వేసి, క్లాత్ మీద వేసుకుంటే త్వరగా ఎండుతాయి. ఇప్పుడు ఇది ఓటని, మాగాయలో వచ్చిన ఓటని మూత పెట్టి ఉంచాలి. మూత పెట్టి ఉంచి ఒక రోజంతా కూడా మాగాయ ముక్కల్ని ఎండనివ్వాలి. 2వ రోజు కలుపుకోవచ్చండి. ఇది ఫస్ట్ రోజు. ఇలా పల్చగా ఎండబెట్టుకుంటే త్వరగా ఎండిపోతాయి. ఎండబెట్టిన ముక్కలు 2వ రోజున కలుపుకోవాలి. ఇదివరకు చెక్కు తీయకోకుండా టెంకతో వేసేవాళ్ళు అమ్మవాళ్ళు. అది ఒక రకమైన టేస్టు. ఇది ఓటను కూడా కలిపే ముందు ఒక 10 నిమిషాలు ఎండలో ఉంచాలండి. ఈ ఓటను కూడా బేసన్లో వేసి ఎండలో పెడితే ఒక 5 మినిట్స్. ఇప్పుడు ఆయిల్ పెట్టానండి. ఇది 1/2 కేజీ. అంటే పచ్చడి అంతా కలపను, కొంచెం కలుపుతానికి. అంటే మనకు తగినంత కలుపుకుని మిగతాది స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఆయిల్ వేడయింది. ఎండుమిర్చి, కాస్త మినపప్పు, కొంచెం మెంతులే బాగుంటాయండి ఈ మాగాయ పచ్చడిలో. తాలింపులో కూడా వేయాలి. కలిపేటప్పుడు పిండి కూడా కలుపుకోవాలి. ఆవాలు, కాస్త ఇంగువ వేసి పోపు పెట్టాలండి. మాగాయ నిలవ పచ్చడి. దీనిలో ఇప్పుడు కొంచెం ఇంగువ, కాస్త కరివేపాకు వేసి పోపు పెట్టాలండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తాను. నాకు కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. కాస్త దంచిన ఎల్లుల్లిపాయలు కూడా వేయాలండి. వేసి ఇంగువ, కరివేపాకు వేసి దీన్ని చల్లారనియాలండి. కరివేపాకు వేసేటప్పుడు కొంచెం ఇదిగా పసుపు, కరివేపాకు వేసి తాలింపు స్టవ్ ఆఫ్ చేయాలండి. ఇవి వేడి ఫ్యాన్ కింద అవసరం లేదు, దానంతట అదే చల్లారితేనే బాగుంటుందండి. ఇవి పక్కన పెట్టి ఈ పోపుకి ఇప్పుడు ఎండలో ఉంచిన ఈ మామిడికాయ ఊట వేసి దానిలో 100 గ్రాముల మెంతిపిండి, 100 గ్రాముల ఆవు పిండి, ఇవి మిక్సీ వేసినవేనండి. ఒక 150 గ్రాముల కారం వేసి కలపాలండి. కొలత ప్రకారం కలిపి దీనిలో ఉప్పు చూసుకుని కలుపుకోవాలండి. మొత్తం అయిన తర్వాత దీన్ని మొత్తం మిక్స్ చేయాలి. ఇప్పుడు అయిపోయాక ఇప్పుడు ఈ 2వ రోజు ఎండబెట్టిన మామిడికాయ ముక్కలు
ఇవి చెక్కు తీసి తురుముకున్నవండి, సన్న ముక్కలు. ఇదివరకు ఈత పచ్చడి అని కూడా అంటారు, మాగాయ నిలవ పచ్చడికి. ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో మొత్తం కలిపిన తర్వాత ఇది మనకి ఎంత కావాలో అంత తాలింపు వేసుకుని మిగతాది వేరే డబ్బాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు అవసరమైనప్పుడు తాలింపు పెట్టుకుంటూ ఉంటే కొత్త పచ్చడిలాగా ఉంటుందండి. అప్పుడప్పుడు కలిపిన పచ్చడిల్లే ఉంటుంది. ఇప్పుడు దీన్ని మొత్తం ఏది ఉండలేకోకుండా ఆవపిండి, మెంతిపిండి, కారం మొత్తం ఇలా కలుపుకోవాలండి. ఇది బాగా కలిసిన తర్వాతనే స్టోర్ చేసుకోవాలి కొంత డబ్బాలో, మిగతాది తాలింపు వేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం డబ్బాలోకి తీసుకోవాలండి. ఇదంటే మొత్తం ఫుల్ డబ్బా అవుతుంది, అంటే 2 సేర్ల డబ్బా. ఇది నేను పగలే చేస్తున్నానండి ఎడిటింగు. ఇవి శబ్దాలు వినిపిస్తున్నవి, పక్షుల కోళ్ళు, కాకుల అరుపులు కూడా. ఇంట్లో చేసుకున్న పచ్చడి ఎంతైనా కూడా టేస్ట్ ఉంటుంది. ఇలా డబ్బాలో పెట్టుకోవాలండి. వేరే పౌడర్లు అవి కలిపినవి కాదు కదండి, నిలవన్నా కూడా చాలా బాగుంటుంది. అయిపోయిందండి. ఇది మాగాయని పచ్చడి కొంచెం వేరే డబ్బాలోకి తీసుకుని మనకు కావలసినంత కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పావు కేజీ నూనె ఇలా కలుపుకుంటున్నాను. కలుపుకుని వేరే వాడుకోవడానికి ఇప్పుడు ముందు ప్రస్తుతానికి, తర్వాత మనకి అయిపోయిన తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు పెట్టుకోవాలండి. అయిపోయిందండి. కామెంట్స్ చేయండి, లైక్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తాను. అయిపోయిందండి మాగాయ నిలవ పచ్చడి. నా కామెంట్స్లో పెట్టండి. ఎలా సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. అయిపోయిందండి మాగాయ నిలవ పచ్చడి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమార్.